నవంబర్ 25 అనేది చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన వాళ్ళు నేను చెప్తున్న ఈ రెండు పనులు ఖచ్చితంగా చేయండి. అండ్ సాయంత్రం 5:30 నుంచి 8 PM లోపు ఆ సీతా సమేతుడైన ఆ శ్రీరామచంద్రుణ్ణి ఈ మంత్ర జపం ద్వారా మీరు ఏమడిగినా మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ మంత్రం అనేది మీకు లాస్ట్ లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే ఈ రోజుని రామ వివాహ లేదా వివాహ పంచమి అని అంటారు. ఈ పండుగని అయోధ్య, నేపాల్, మిథిలా నగరాలలో చాలా గొప్పగా సంబరంగా జరుపుకుంటారు. ఈ రోజు ఎంత అద్భుతమైన రోజు అంటే ఈ లోక కళ్యాణం కోసం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శ్రీరామచంద్రుడు ఈ రోజున ఆ శివధనస్సును విరిచి ఆ సీతామాతను సొంతం చేసుకున్నారు. ఈ రోజు ఎవరైతే నేను చెప్తున్న ఈ రెండు రిచువల్స్ చేస్తారో పెళ్లి కాని వాళ్ళకి వెంటనే పెళ్ళవుతుంది, పెళ్లి అయిన వాళ్ళ వివాహ దాంపత్యం మరింత బలపడుతుంది. ఫస్ట్ రిచువల్ వచ్చి తమలపాకుల పైన కానీ లేదా అశోక బిలవం పైన కానీ పెళ్లి కాని వాళ్ళైతే మీ ఒక్కరి పేరు, పెళ్లి అయిన వాళ్ళైతే మీ పేరు, మీ పార్ట్నర్ పేరు రాసి గుడిలో ఆ సీతారాముల వారికి సమర్పించండి. సమర్పించి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సెకండ్ రిచువల్ వచ్చి చేతిలో ఒక పసుపు పుష్పానికి గంధం రాసి జై సియారాం అని 108 సార్లు చదువుకుని ఆ మంత్రాన్ని జపించిన తర్వాత ఆ పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. ఆ సీతారాములు ఆనందించి మీ కోరికని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇదే ఆ మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రం నేను చెప్పిన ఆ సమయంలో 3 సార్లు జపించండి. మీరు ఆ సమయంలో 3 సార్లు జపించిన ఈ మంత్రం 30 కోట్ల జపంతో సమానం. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అజయ్ శ్రీని ఫాలో కొట్టండి.